తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు మరి న్యాయ పేరు మీద తను కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి దేశవ్యాప్తంగా కూడా తప్పకుండా భారీ మెజారిటీతో సీట్లు గెలవబోతుంది. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. 6 గ్యారెంటీల విషయము అమలయ్యే విషయం అని అనుకోవచ్చా? 6 గ్యారెంటీలు అమలుపరచడం అసాధ్యము, 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా వాళ్ళు అయ్యేది ఏం లేదు. వాళ్ళు ప్రిస్టేజ్గా ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కలు మురిగినట్లు మురుగుతున్నారు. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని మరి కేటీఆర్ గారు బూడ్లు నాగడి ఇదే ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది. అతనికి పిచ్చి పట్టింది. వాళ్ళు కొన్ని రోజులు మన ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ కావాల్సింది. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మేము 6 గ్యారెంటీలు అమలు చేసే విషయం ఎవరు కూడా ఊహించని విధంగా మేము అమలు చేస్తున్నాం. ఎందుకంటే 2 నెలలు ఇప్పటివరకు మాకు కంప్లీట్ అయిపోయినాయి. 3 నెలలు కూడా ఇంకా కంప్లీట్ కాలే. అయినప్పటికీ ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, దాంతోపాటు మరి ఉచిత విద్యుత్ 200 యూనిట్ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభించబోతున్నాం. త్వరలోనే ప్రతి మహిళకి నెలకు 2500 కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి దశల వారికి ఇచ్చే క్రమంలో వాళ్ళందరికీ పిచ్చి పట్టి అరే నిజంగానే అరే డబ్బులు లేవనుకొని వాళ్ళు ఏదో రకంగా గౌరవ ముఖ్యమంత్రి చేస్తూనే పోతున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఏం అవుతుంది అని వాళ్ళ పార్టీ అంతా కూడా ఖాళీ అవుతున్న తరుణంలో వాళ్ళకంతా పిచ్చి పట్టింది, పిచ్చి కుక్కలాగా మొరుగుతున్నారు. అయ్యేది ఏం లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే మళ్ళా ఇక్కడ 17కు 17 గెలుస్తుంది. దేశంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. మొన్ననే తెలంగాణకు నరేంద్ర మోడీ రావడాన్ని ఈ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కదా. కాంగ్రెస్ బీజేపీ చీకటి మిత్రులు అందుకే కలవడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. ఆకాంక్షనికి భూమికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్కి అదేవిధంగా బీజేపీకి అనుబంధం ఎట్లాంటిదో అందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాలు ఏమేమి చేస్తారో అందరూ కలిసి తెలుసు. ఈరోజు డెవలప్మెంట్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి మొన్న కలవడం జరిగింది. దాంతో ముఖ్యమంత్రితో పాటు నేను కూడా స్వయంగా ఆదిలాబాద్లో వచ్చే క్రమంలో నేను కూడా ఉన్నా. డెవలప్మెంట్ పనుల విషయంలో చేశారు తప్ప ఈరోజు ఏదో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధంగా ఎక్కడైతే గౌరవించాలో ఆ బేస్లో గౌరవించే క్రమంలో వాళ్ళని కలవడం జరిగింది తప్ప ఏదో కలిసిపోవడానికి కాదు. తప్పకుండా ఏ రోజు కూడా కలిసేటువంటి పరిస్థితుల్లో కలవబోము కూడా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే గెలవబోతుంది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర ఎట్లా ఉండబోతుంది సార్? 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తూ ఉంటాం. ఇక కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో అధికారంకి వచ్చింది. రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ బలపడుతుందని అనుకోవచ్చా? ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా రాష్ట్రాల వారీగా బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాబోతుంది. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటారు. మోదీ గారు ఈ కేవలం మత పిచ్చి తప్ప ఇంక వేరేది ఏం లేదు. కేవలం మతం ఏమంటే హిందూ ముస్లిం తప్ప వేరే ఉద్దేశం లేదు. కానీ వెనుకబడిన వర్గాల్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచనలు లేరు. కేవలం మతం పేరు మీదనే జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటే పోతుంటారు తప్ప ఈరోజు వేరే ఉద్దేశం లేదు. డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా శ్రీరాముని హనుమంతుని పేరు తీసుకుని దమ్ముంటే వాళ్ళు నిజంగా బీజేపీ ఏదైతే భావజాలం ఉందో ఆ రకంగా వాళ్ళ యొక్క ఓట్లు అడగండి. మేము ఇది చేసినామని ఓట్లు అడగండి. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మేము హనుమంతుని పూజించామా శ్రీరాముని పూజించామా? మేము కూడా హనుమంతుని శ్రీరాముని పూజిస్తాం. ఈరోజు తప్పకుండా కేవలం దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయం చేయడం కాదు. ఈరోజు వాళ్ళు డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు మాట్లాడి ఈరోజు రాజకీయం చేయదలుచుకుంటే చేయాలి. తప్పకుండా వాళ్ళు ఓట్లు అడగాలి. కానీ వాటి ఓట్లు అడిగే అర్హత వాళ్ళకి లేదు. తప్పకుండా ఏదేమైనా సరే వాళ్ళు ఎన్ని కుట్ర పని ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. దాంట్లో ప్రత్యర్థి పార్టీ ఎవరు అనుకుంటారు? 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనుకుంటారా లేకుంటే బీజేపీ పార్టీ అని భావిస్తారు? ఈరోజు 2 పార్టీలు కూడా కొలాప్స్ అయిపోయినాయి. వాళ్ళిద్దరు కలిసి మాకు ప్రత్యర్థులు కాబోతున్నారు. అంతే. వాళ్ళిద్దరు కలిసిపోతారు. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు. మేము ఇండివిజువల్గా పోటీ చేస్తాం.